మీ పిల్లలు మాటలు సరిగా మాట్లాడడం లేదా? మాట్లాడేటప్పుడు మీకెళ్ళి చూడడం లేదా? అంటే ఐ కాంటాక్ట్ మిస్ అవుతుందా? మాటలకు బదులు సౌండ్స్ చేస్తున్నారా? మీరు స్మైల్ చేసినప్పుడు తిరిగి స్మైల్ చేయడం లేదా? నాకు ఈ వస్తువు కావాలి అని ఫింగర్ పాయింట్తో ఇలా చూపించలేకపోతున్నారా? ఇతరులతో కలిసి కాకుండా ఒంటరిగానే ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారా? బొమ్మలు ఇతరులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారా? చేసిన పని మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చేస్తూ ఉన్నారా? అంటే ఎక్కడం, దుమకడం, అటు తిరగడం, ఇటు తిరగడం, బొమ్మతో ఆడుకోవడం. ఇతర పిల్లలందరూ ఇమిటేట్ చేయగలుగుతున్నారు ఒక విషయాన్ని. కానీ మీ పిల్లలు మాత్రమే వాళ్ళు చేసినట్టు ఇమిటేట్ చేయలేకపోతున్నారా? మీ పిల్లలు తలని గోడకేసి లేదా నేలకేసి బాదుకుంటున్నారా? అయితే మీ బాబు లేదా పాప ఆటిజం సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు నేను ఈరోజు ఆటిజం గురించి మీకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రపంచ ఆటిజం దినోత్సవం. సో టుడే ఇస్ వరల్డ్ ఆటిజం డే. మెయిన్గా చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా గమనిస్తుంటాం. 2 ఇయర్స్ లోపు అందరి పిల్లల్లో మాటలు, నడక అన్నీ వచ్చేస్తాయి. సోషల్ కమ్యూనికేషన్ అన్నీ వచ్చేస్తాయి. బట్ ఈ పిల్లల్లో మాత్రం డిలేడ్ స్పీచ్ ఉంటుంది. ఇతరులతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతుంటారు. వెర్బల్ కమ్యూనికేషన్ లేదా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది సరిగా ఉండదు. అంతేకాకుండా సోషల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. జన్యు మార్పుల లోపం వల్ల ఆటిజం అనేది ఎక్కువగా వస్తుంది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఎక్కువగా మొబైల్ ఫోన్ ఇవ్వడం వల్ల కూడా ఆటిజం బారిన పడే అవకాశం ఉంటుంది. ఆటిజంలో మనం ముఖ్యంగా చేయాల్సింది కేసుని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, దానికి తగ్గ ట్రీట్మెంట్ వెంటనే వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం. 100% రికవరీ అనేది చాలా వరకు కష్టం. బట్ 60 to 70% ఇంప్రూవ్మెంట్ అయితే మనం ట్రీట్మెంట్ ద్వారా తీసుకొని రాగలం. హోమియోపతిలో కూడా ఆటిజంకి చాలా చక్కని మందులు అందుబాటులో ఉంది. ఎర్లీగా మీరు కేసుని ఐడెంటిఫై చేసి వెంటనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆటిజంతో బాధపడే పిల్లలు మీ ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంటి పక్కన ఉండొచ్చు, మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో మీరు వారికి షేర్ చేయండి. వాళ్ళ ఆటిజం డే సందర్భంగా ఆటిజం అవేర్నెస్ ఇతరులకు పెంచండి. ఇంతవరకు ఓపికగా వీక్షించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.